చాలా బాధగా ఉంది. ఎందుకంటే ఈ సమాజం మేలుకున్నదంటేనే జర్నలిస్టులు నిరంతరం వాళ్ళు పగలు మెలుగుతూ ఉండి రాత్రి అనక పగలనక వాళ్ళు అప్పు సప్పులు చేసి వాళ్ళ ఇంట్లో అనేక సమస్యలు ఉన్నాయినా ఆ సమస్యలను పక్కన పెట్టి ఇంట్లో అనేక కార్యాలు ఉన్నాయినా మళ్ళొస్తా అని చెప్పేసి ఇంటికాడ భార్య బిడ్డలని చెప్పి బయట పోయే ఈ జర్నలిస్టులు ఈరోజు నడి రోడ్డు మీద కూర్చోబెట్టడం చాలా దౌర్భాగ్య పరిస్థితి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం గత ఎమ్మెల్యే గాదర్ కిషోర్ కుమార్ గారు జర్నలిస్టులకు ఈ మోత్కూరు మున్సిపాలిటీ కేంద్రంలోని జామచంద్రబాయి కేంద్రం చెందిన ఒక వ్యవసాయ భూమి అదిగిన పూర్వం ఒక రైతు నుంచి ఒక 4 ఎకరాల 27 గుంటల భూమిని ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఆ కొనుగోలు చేసిన భూమి నుండి ఈరోజు ఈ ప్రభుత్వం జర్నలిస్టుల సమస్యలను దగ్గర నుంచి చూసి గత ఎమ్మెల్యే అయిన తెలంగాణ ఉద్యమకారుడు ఆయన ఎమ్మెల్యే అయినట్టునే జర్నలిస్టులు వీళ్ళు రాసిన రాతలు ఆయన చేసిన కష్టాన్ని చూపించడంతోనే ఆయన ఎమ్మెల్యే అయిన ఉద్దేశంతో వీరి కష్టాన్ని దగ్గరగా చూసిన వ్యక్తిగా వీరికి ఏదో న్యాయం చేయాలి, నా వంతుగా చేయాలి, ప్రజలకు చేసిన, జనాలకు చేసిన, ఈ ప్రాంతానికి చేసిన, ఈ జర్నలిస్టులకి ఏదో చేయాలనే ఉద్దేశంతో 1 ఎకరం 20 గుంటలతోటి 28 మంది జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాడు. అందులో భాగంగా ఇంకో మరొక 8 మందికి ఇవ్వాల్సింది ఉండే ఆ రోజు అధికారుల చిన్న లోపంతో ఆ 8 మందికి ఇవ్వలేకపోయారు. మొన్న అట్లనే ఈ స్థానిక సంస్థల ఎలక్షన్లు వచ్చినప్పుడు ఎలక్షన్ల మేనిఫెస్టోలో స్థానికంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మందుల సామల గారు ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పిండు. ఏమని చెప్పిండు? గత ప్రభుత్వం గత ఎమ్మెల్యే గాదర్ కిషోర్ కుమార్ గారు మీకు ఇళ్ల స్థలాలు ఇచ్చారు కాబట్టి ఆ ఇళ్ల స్థలాల్లో నన్ను గెలిపించడం కోసం మీరు పెద్ద పెద్ద వార్తలు రాయరు. అది రాస్తే మీకు నేను రాగానే ఫస్ట్ మీకు జర్నలిస్టులకు దాంట్లో డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తా అని చెప్పిండు. కానీ ఆయన ఎమ్మెల్యే అయ్యిండు, వీళ్ళతో పెద్ద పెద్ద రాతలు రాయించుకోండు, ఆ తర్వాత వీళ్ళను మర్చిండు. ఆ మైబాద్ ఉత్సవంలో ఒక అందరం ఉంది. ఈ రోజు ఏదో వీళ్ళతో ఏం చెప్తారంటే నాదేం లేదు అని తిరగడం ఏదో మెసేజ్ తీస్తారు, అది ఏం లేదు. ఆ ప్రాంతానికి చెందిన కొంతమంది రైతులకి ఒక 14 మందికి ఏదో పూర్వం కొంతమంది ప్లాట్లు ఇచ్చారని చెప్పేసి మిగతా వాళ్ళతో ఎలిగేషన్ చేపిస్తారు. ఆడ 3 ఎకరాల 27 గుంటల భూమి ఉంది. ఈ రోజు ఈ జర్నలిస్టులకు 28 మందికి 1 ఎకరం 7 గుంటల నుంచే భూమి ఇచ్చారు. ఇంకా అక్కడ ఉన్నటువంటి రైతులకి 14 మందికి ఏమైనా ఇచ్చినా వాళ్ళకి ఏం పోయినా 14 మందికి ఇంకొక 10 ఎకరం పైసలకి ఏం పోతుందో. అయినప్పటికీ ఈ ప్రభుత్వం ఈ ఎమ్మెల్యే కావాలనే ఉద్దేశపూర్వకంగానే ఈ జర్నలిస్టులపై కక్ష కట్టి ఈ జర్నలిస్టులు పుసుకున్న అయ్యో వీళ్ళకు జాగొచ్చిన తర్వాత రేపు నేను ఇల్లు కట్టాలి, వీళ్ళకి ఇల్లు తెచ్చిపెట్టాలనే ఉద్దేశంతో జర్నలిస్టులు కొంతమంది లీడర్లు కొంతమంది వ్యక్తిగత స్వార్థపరులు కుమ్మక్కయ్యి ఈరోజు జర్నలిస్టుల కడుపు కొట్టే కార్యక్రమం చేస్తారు. తస్మా జాగ్రత్త జర్నలిస్టులారా, మీరు ఎవరి పట్ల వాళ్ళు వార్తలు రాస్తారు, మీ పక్షాన మీకు మీ వెనకాల నిలబడుతూ మీ గోతులు తీసే వాళ్ళ వార్తలు రాస్తారు. మీరు అటువంటి వాళ్ళ వార్తలు ఎప్పుడైతే మీరు కట్టడి చేస్తారో ఆ రోజు మాత్రమే మీకు మీ సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది తెలియజేస్తూ, అదేవిధంగా ఈరోజు ఈ జర్నలిస్టుల మీద ఊసున్నారు కాబట్టి వీరికి అందరికీ మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన అదేవిధంగా మా అందరికీ మద్దతు తెలుపుతాం. ఇదే కాకుండా ఇంతకుముందుకి ఒక వేరే అధికార పార్టీకి సంబంధించిన ఒక పెద్ద మనిషి ఏమని చెప్తున్నట్టే మేము తప్పకుండా మేము ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్తున్నారు. ఇంకెప్పుడు ఇస్తారు? 1.5 సంవత్సరం అయింది, ఇంకా ఏమున్నా 3.5 ఏళ్ళు. ఆ డీలిమిటేషన్ అయితే 1 సంవత్సరం అల్లకే పోతుంది. 2.5 సంవత్సరాలు ఈ కాలయాపన చేసి ఎవరికి కోసం అని చేస్తున్నారు, ఏమిటి చేస్తున్నారు? రేపే మీకు ఇళ్ల స్థలం రావడం కోసం మాట్లాడతామని చెప్తారు. మరి రేపే అనేదానికి ఈ రోజు పొద్దున వీళ్ళు టెంట్ వేయక ముందుకే ఇదే విషయం వాళ్ళకి చెప్తే వాళ్ళు టెంట్ వేయకపోవు కదా. టెంట్ వేసిన తర్వాతనే మీకు మెలకొచ్చిందా? ఎందుకు మీరు అంత నేరపోతారు? మరీ అంత మీకు జర్నలిస్టుల అధ్యక్షుడికి మీకు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాం. మెరిగిన ఒక కంకణ బదులే ఉండాలి. మీలో మీకు పరపక్షంలో కలిసిపోవాలి. మీకు